సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పృథ్వీ అనేటోడు ఒక దండుపల్లం గ్యాంగ్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ సంగతి చెప్పాలారా? పృథ్వీ రోడ్ మీద లేబర్ అడ్డా పోయేటోళ్ళని తీసుకొచ్చి 50 రూపాయల కూలీలను తీసుకొచ్చి పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చి నింపితే తెలిసిపోదారా? చదువుకున్నాను కదరా, గదిగిన మేనేజ్ చేయడానికి రాకపోతే ఎట్లరా నీకు? అరే పృథ్వీ, నేను నీకు ఒకటే చెప్తున్నాను ఈరోజు. తెలంగాణ ఉద్యమం చేసిన అంటున్నావు కదరా బిడ్డ, ఒకటే చెప్తున్నా ఈరోజు. తెలంగాణ ఉద్యమం చేసినోనికి గదేం అలవాట్రా? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చాడా కూసబెట్టినావు? అరే యూజ్లెస్ ఫెలో, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం చేసినోడు, నా లాంటి లాంటి దెబ్బలు తిన్నోడు ప్లాన్ స్కెచ్ వేరుంటుందిరా బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేయాలని చెప్పి కూడా క్లియర్ కట్గా ఆ ప్రెస్ మీట్తోని అర్థమవుతుంది. అరే బిడ్డ పృథ్వీ, అడ్డ మీద పోయే 50 రూపాయల కూలీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించి ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టి నోటికి ఎంత వస్తా అంత మాట్లాడిపించి పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆమె ఎక్కడ, నువ్వెక్కడ, ఇది మాట్లాడేది పద్ధతేనా? అరే పృథ్వీ, నీ ప్రెస్ మీటు తెలంగాణ ఉద్యమకారులు అంటున్నావు కదా, ఒక 2-3 ఉద్యమకారులు ఉన్నారనే అనుకుందాం, కాదంటలేను. కానీ మిగతాల పరిస్థితి ఏందిరా? డ్రామా అది. ఆ డ్రామా ఏందో చెప్పమంటావా నాకు? ఒక లేడీని అడ్డం పెట్టుకొని మాట్లాడిపించినావు కదా పృథ్వీ కుక్క. ఆ లేడీ చరిత్ర తీస్తే ఈరోజు స్టేషన్ కన్పూర్లో ఆమె గురించి చెప్పాలంటేనే భయపడుతున్నారు. ఆమె బాధ ఎగలేక, ఆమె టార్చర్ భరించలేక వాళ్ళ హస్బెండ్ అంట పుల్లో మంది తాగి చనిపోయిందంట. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినావు కదా నువ్వు, ఆ ప్రెస్ మీట్లో నీ డ్రామా, నీ కథలు, నీ జర్నలిజం అని చెప్పి నీ ముసుగు దందాలు అన్నీ కూడా బయటకు వచ్చినటువంటి దాఖలా ఉంది ఈరోజు. ఎట్లా అంటే నువ్వు ఆమెను క్లియర్ కట్గా ప్రిపేర్ చేసి అక్కడ తీసుకొచ్చి కూసబెట్టినట్టు క్లియర్ కట్గా ఉంది. తెలంగాణ ఉద్యమం చేసిన అంటున్నావు కదా, ఉద్యమం చేసినవి నువ్వు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాలో కూడా తెలియదు అరబై నీకు. కాలిపిల్లి ఇజ్జత్ తీసుకున్నావు ఈరోజు. ఎట్లా ఇజ్జత్ తీసుకున్నావో చెప్తా ఈయన ఒకసారి. నేను నీకు వీడియోలు చూపిస్తా, అవి ఏమేమి ఉన్నాయో నీకు డాటా తీస్తా. అవి ఏ వీడియోలు చూపిస్తా అంటే, నేను స్టేషన్ కన్పూర్కి చెందినటువంటి ఆ మహిళ ఉన్నది కదా, ఆ మహిళ గురించి ఆమె డేటా తీస్తే వాళ్ళ ఊరు ప్రజలు ఆమె గయ్యాలి కంప అని మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు ఆమె పేరు తీస్తేనే. ఇది కాదు, అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే అలా ఊర్లోకే మా జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే ఊరికి సంబంధించిన వాళ్ళు. ఆమె ఏ ఊర్లో అయితే ఉంటుందో ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఇండియన్గా ఉండేటువంటి వాళ్ళు, ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు వీడియోలు మాట్లాడిర్రు. ఆ వీడియో నీకు చూపిస్తా చూడు. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు అర్థమవుతుంది, చూపిస్తా చూడు. ఇబ్బంది పెడితేనే వచ్చింది మా భర్త చెట్ల ఎందుకు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిందా? కాదు, భార్య కోసం. అంటే ఏమైంది? ఎందుకు ఏమైనా గొడవలేనా? గొడవలే. అంటే ఏమైంది అసలు? స్టోరీ అంటే ఏంటిది? మేము తెలంగాణ కోసం చనిపోయినా అని చెప్తాంది. కాదు, అది తప్పు. ఏం జరిగింది? ఇంట్లో ఇబ్బంది కోసానికే అట్లా భరించుకోలేక చచ్చిపోయినాడు. తెలుసా మీకు పూలమ్మ? తెలుసా? కాదురా బిడ్డ, ఇంకోటి కూడా చూపిస్తా చూడు. చనిపోయాడు ఆయన, జీతం అంటే చనిపోయాడు. అదే చిలకల మందు పోసుకొని కొంచెం ముందుకు వచ్చి ఏమి ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఎంతవరకు కరెక్ట్? ఇట్లా మరి ఆరోగ్యం పని లేదు ఇక్కడ. అరే ఉద్యమకారులు, నేను పోరాటాలు చేస్తానా, తెలంగాణకు మీరు రావద్దు, నేను ఉద్యమకారు కుటుంబాలు అంటే పవన్ కళ్యాణ్తో మనకి సంబంధం పెట్టుకొని మాట్లాడేటట్టు ఇంకేమక్కరా? అంటే ఇప్పుడు మీ ఈ ఊరు గ్రామ నివాసిగా అట్లా మాట్లాడు, మీరు ఎట్లా అనుకుంటాలే? అట్లా మాట్లాడదు. ఎందుకు ఆయన ఎందుకు లాక్కోవాలి? ఈమెకు ఇట్లా పృథ్వీరాజ్ అని ఎవరు వచ్చి ఇవతల కిరాణా షాప్ పెట్టించి డబ్బులు సాయం చేసిన కూడా చెప్తాను. ఎవరు ఐడియా ఉందా మీ ఊళ్ళకు? నాకు తెలియదన్న, కిరాణా షాప్ అయితే లేదు. నేను బట్టలు ఇట్లా అమ్మేదేమో, చీరలు అమ్ముతుంది. చీరలు అడాకాయలు తీసుకొచ్చి అమ్ముతుంది చీరలు అంతే. సరేనా? ఇంకోటి చూపిస్తా చూడు, నీ కథలేందో. నా పేరు మహేందర్, మాది పామ్నూరు విలేజ్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆమె చాలా తప్పన్న. తెలంగాణలో అడుగు పెట్టద్దు అంటది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూస్తారు దాన్ని మీరు? దాన్ని ఆమె అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదన్న. ఆమెది పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఆయన చాలా కావాల్సినవాడు. అది ఆమె మాట్లాడడం అయితే చాలా తప్పు. అట్లా మాట్లాడదు. మండలం జనగాం జిల్లా పాము గ్రామానికి చెందిన వాళ్ళే కూడా ఈమె ఎందుకు ఇలా చేస్తుందని కొద్దిగా వీడియో మొత్తాన్ని చూడంగా అర్థమైంది విషయం ఏంటంటే, నా భర్త ఉద్యమకారుడు చనిపోయిండు అని చెప్పి, నాకు చనిపోయినప్పుడు నా భర్తకు నాకు సహాయం చేసింది పృథ్వీ అన్న గురించి అని చెప్పి ఆ కోపంతో దాడి చేపించింది. అది వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే, ఉద్యమ కాలంలో ఆమె
భర్త పురుగుల మందు తాగి చనిపోయిండు. ఇది జరిగిన వాస్తవం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ భర్త ఒక ఆసామి దగ్గర జీతం ఉన్నాడు. ఆ జీతం ఉన్న సమయంలో ఆయన చనిపోయిండు. ఆ చనిపోగానే ఈమె ఏం చేసింది, వాళ్ళ భర్త శవాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముంగట, ఆసామి ఇంటి ముంగట కూడా ధర్నా చేసింది. ఒకవేళ వాళ్ళ భర్త తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన వ్యక్తి అయ్యేది ఉంటే ఆ ఆసామి ఇంటి ముంగట ఎందుకు ధర్నా చేసింది? ఈమె నిజంగా మా భర్త తెలంగాణ ఉద్యమం సరిపోతే మరి వాళ్ళు ఎవరు ఎందుకు ఇన్ని ఏళ్ల కంచెలు సహాయం చేయకుండా ఉన్నారు? ఇది కూడా మీరు ఒకటి గమనించాలి. ఈమె వ్యక్తిత్వాన్ని మనం ఈమె ఈ విధంగా కించపరచుడు పవన్ కళ్యాణ్ నాకు చాలా బాధాకరంగా కలిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి, ఒక మన దేశ ప్రధాని. మొదటిగా మన హైదరాబాద్ కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిండు. అలాంటి వ్యక్తి మీద మనం ఒక ప్రెస్ క్లబ్ లో, మళ్ళీ అది కూడా వాళ్ళ ఇంటికాడ కాదు, వీళ్ళ ఇంటికాడ కాదు, సొంత ఇంటికాడ కూడా ప్రెస్ క్లబ్ లో గౌరవప్రదమైన ఒక స్థలంలో ఆమె చెప్పుతోని దాడి చేయించుడు ఇది చాలా బాధాకరం. ఆమె కిరాణా షాపు పెట్టించిన పృథ్వీ అన్న అని చెప్పింది. మా ఊరు గ్రామంలో అయితే ఆమెకైతే ఇంతవరకు కిరాణా షాపు ఉన్నట్టుగా అయితే మాకు ఇంతవరకు జాడలేదు. మా గ్రామంలో ఆమె ఉంటుంది. వాళ్ళ 2 పిల్లలు, ఆ పిల్లలకు ఒక బాబుకు పెళ్లిళ్ళు కూడా అయినాయి. వాళ్ళు మంచిగానే సెటిల్ అంటే వాళ్ళ విధంగా వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా మరి సాయం చేస్తే చేయొచ్చు, కానీ ఈ కిరాణా షాపు ఇవన్నీ అయితే మాత్రం అబద్ధం. మా ఊరు గ్రామంలో అయితే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె అమాయకురాలు. ఆమెకి ఎవరో నేర్పితే ఇవి మాట్లాడతానని అనిపిస్తుంది నాకైతే. ఆమెకు అంత తెలివి ఉండేది ఉంటే ఇప్పటికీ ఆమెకు ఉద్యమరాలు పెన్షన్ ఎన్నో వచ్చు, ఎన్నో చేసు. ఆమెను ఒక పావు లెక్క వాడుకొని ఒక మహిళతో చేపిస్తే ఏం చేయలేరు అని తన చుట్టుపక్కల ఉన్న శక్తులు ప్రయత్నించి తనని పావు లెక్క వాడుకుని అని మేము అనుకుంటున్నాం. ఆమె చాలా ఇన్నోసెంట్. ఆమెతో వాగ్దాసు కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం మేమైతే.